హే హాయ్! రోజు మార్నింగ్ మనకి ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ కావాలి గదా! రోజు అంటే నేను రోజు ఏం చేయనని ఒక వీడియోలో చెప్పాను. అప్పుడప్పుడైతే కంపల్సరీ చేస్తా బ్రేక్‌ఫాస్ట్. సో, ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో మనకి దోస చేసుకుందామని చెప్పేసి దోసలో ఓన్లీ మినపప్పు కాకుండా అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కలిసేలాగా అన్ని పప్పులు వేసి నేను దోస చేద్దాం అనుకుంటున్నాను. మీకు కనిపిస్తున్నది కదా! ఈ వీడియోలో నేను ఏమేం పప్పులు యూజ్ చేస్తున్నానో. ఎప్పుడో ఒకసారి దోస ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మల్టీగ్రెయిన్ దోస చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇలా అన్ని ఇంట్లో ఏమేమి ఉన్నాయో గ్రెయిన్స్ అవన్నీ యాడ్ చేసి మంచిగా దోస బ్యాటర్ రెడీ చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ కావాలి అంటే మార్నింగే మంచిగా రైస్ అండ్ ఈ గ్రెయిన్స్ అన్నీ సోక్ చేసుకోవాలి కదా! మార్నింగ్ అంతా సోక్ అయిన తర్వాత ఈవినింగ్ మంచిగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి బ్యాటర్ రెడీ అయిపోతది. ఎందుకంటే మార్నింగ్ వేసుకుంటే దోస మంచిగా స్పాంజీలాగా వస్తుంది కదా! మీరు ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా? టీ తాగుతాం కదా! టీలో మనం ఈ దోస పెట్టుకొని తింటే అబ్బా! టేస్ట్ అయితే ఎంత బావుంటుందో తెలుసా? ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దోస చేసుకున్నామా అంటే కంపల్సరీ చట్నీ ఉండాల్సిందే కదా! చట్నీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటోస్, ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర ఇవన్నీ వేసి అండ్ పల్లీలు కూడా మెయిన్ అదే గదా! పల్లీలు అండ్ పుట్నాలు ఇవి వేసి చేయండి చట్నీ. అబ్బా! తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. ఇదంతా జస్ట్ మనం 1 స్పూన్ ఆయిల్‌తోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం చట్నీ ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ పోపు పెట్టుకుంటాం గదా! అందుకే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఓన్లీ 1 స్పూన్ ఆయిల్‌లో ఇవన్నీ ఫ్రై చేసుకొని మనం చట్నీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. చట్నీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు మనం అందులో పోపు వేసుకోవడమే. చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి దోస అండ్ చట్నీ అబ్బా! సూపర్ కాంబినేషన్ కదా! ఈ చట్నీ ట్రై చేయండి మీరు చాలా బావుంటుంది. మా పిల్లలైతే రెడీ అయిపోయారు స్కూల్‌కి. సో, ఫాస్ట్‌గా వాళ్ళకి దోస వేసియాలి. ఇలా వేసి పెడితేనేమో చల్లగైపోతాయి. వేడి వేడిగా తినాలి అని నాకుంటది. బట్ ఇద్దరికీ ఒకేసారి స్కూల్ టైమింగ్ కాబట్టి ఇద్దరికి ఒకేసారి వేసిస్తే తినేసి వెళ్ళిపోతారు. నేను లాస్ట్ టైం మునగాకు పొడి చేశాను కదా! చూడండి ఇప్పుడు దోసలోకి యూజ్ చేస్తున్నాను. ఇలా వేసుకొని తింటే అబ్బబ్బా! చాలా టేస్టీగా ఉంటుంది. నా పూజ కూడా అంతా అయిపోయిన తర్వాత నేను కూడా వేడి వేడిగా దోస వేసుకొని తినేసాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.